ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్లో ఏ లొకేషన్లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. ధరణి గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. మీ యొక్క రుణాలను సంబంధించిన గ్రహం మీ యొక్క జాతక చక్రంలో కుజుడు అని మీరు గుర్తించినట్లయితే తప్పకుండా కుజుడికి సంబంధించిన శాంతి అనేది రెమెడీ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే మీ పూర్వీకుల నుండి వారు చేసినటువంటి ద్రోహాల్లో సోదరులకి ఆస్తి వ్యవహారాలని కాజేయటం, అదేవిధంగా వారిని అణగదొక్కటం, మీ యొక్క అభ్యున్నతికి ఎవరైతే అడ్డొచ్చారో వాళ్ళందరినీ అధఃపాతాళానికి తొక్కేయడం నిర్దయగా, ఇలాంటివి మీరు చేసి గర్భస్రావాలు చేయించటం, ఇలాంటివి కానీ చేసి ఉన్నట్లయితే వంధ్యాదోషాలతో, అంటే ఆ సంతానం ప్రెగ్నెన్సీలు వస్తుంటాయి పోతుంటాయి కానీ సంతానం రాదు ఆ ఫ్యామిలీలో, లేకపోతే సంతానం బాగా లేట్ అవ్వటం, ఇప్పుడంటే ఐవీఎఫ్లు ఇవన్నీ వచ్చాయి, ఈ అన్నిటిని కూడా అధిగమించే పరిస్థితికి ఉన్నట్లయితే తప్పకుండా మీరు కుజుడికి శాంతి పూజ అనేది చేయాల్సి ఉంటుంది. అది కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి. కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఇందాక నేను చెప్పినట్లుగా కుటుంబ సభ్యులందరూ కలిసి ఎంతో కొంత ధనాన్ని మీరు పోగు చేసి, ఆ ధనంతో ఒక కమ్మరి దగ్గర ఈ గుర్రాలకి నాడాలు వేస్తుంటారు. ఆ గుర్రాలకి నాడాలు వేయించే పనికి డబ్బులు ఇవ్వటం అనేది ఒకటి. అలాగే ఏదైనా జనరల్ హాస్పిటల్స్లో కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ మీరు ఒక మెడికల్ క్యాంపుని ఏర్పాటు చేసి కొంత వైద్యానికి మందులకి అయ్యే ఖర్చులను మీరు భరించటం. అదేవిధంగా ఏదైనా అనాథ శరణాలయాలకి ఆహారాన్ని మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక ఇన్స్టెంట్ ఏదైతే మీరు ఇలాంటి సంఘటనలు ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు ఆ యొక్క అనాథ శరణాలయంలో మీరు ఆహారాన్ని పంచిపెట్టడం వల్ల ఈ యొక్క దోషం అనేది తొలగే అవకాశం ఉంటుంది. కాబట్టి కుజుడికి సంబంధించిన దోషం ఏదైనా ఉన్నా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చేసుకోవడం వల్ల ఈ పితృదోషం కానివ్వండి, వీటికి సంబంధించిన రుణానుబంధ దోషాలు ఏదైతే ఉన్నాయో అవి శీఘ్రంగా తొలగిపోయి మీరు ఆశిస్తున్నారో ఆ ఫలితాలు చక్కగా ముందు వచ్చే అవకాశం ఉంటుంది. శుభం భవతి మే సదా.